నమస్తే. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నటువంటి సమస్య కులగణన చేయాలన్నటువంటి దానిపైన కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ప్రతిపక్షాలు సైతం కూడా కులగణనలో అనేక రకాలైనటువంటి లోపాలు ఉన్నాయంటూ ఎత్తి చూపుతున్నటువంటి పరిస్థితి. మరో పక్కన ప్రొఫెసర్ కంచాయి లాంటి వ్యక్తులందరూ కూడా, మేధావులందరూ కూడా ఈ చేసినటువంటి కులగణన ఖచ్చితంగా కూడా సంపూర్ణంగా చేయడం జరిగింది అని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఆయన రాసినటువంటి ఆర్టికల్ పట్ల ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం కూడా ప్రసంగంలో చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి మనతో పాటు కంచాయి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ ఈ కులగణన సంబంధించినటువంటి విషయంలో ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తూ ఉన్నాయి. మరో పక్కన దీంట్లో బీసీల జనాభాను తగ్గించి చూపేటటువంటి ఒక కుట్ర జరిగిందన్నటువంటి భావనను వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో మీరు గ్రహించినటువంటి అంశాలు ఏంటి సార్? ఇప్పుడు ఇవాళ ఇక్కడ గాంధీ భవన్లో ఈ కులగణన ప్రాపర్గా జరిగిందా లేదా అని చర్చించడానికి ఒక సెమినార్ పెట్టారు, సదస్సు పెట్టారు. దాంట్లో మాట్లాడడానికి వచ్చాను నేను. మొత్తము భారతదేశము ఉనికిలోనే మొదటిసారి ఒక శాస్త్రీయ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కులాల ఆర్థిక సామాజిక సర్వే జరిగింది. ఇంతకుముందు జాతీయ స్థాయిలో నేషనల్ సెన్సస్ జరిగేది. ఆ సెన్సస్ కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉన్న రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సస్, కమిషనర్ ఆఫ్ సెన్సస్ చేసేవాళ్ళు. అయితే దాంట్లో ఎస్సీ ఎస్టీ కులాల లెక్కలు మాత్రమే ఇప్పటివరకు కులాల వారిగా తీస్తున్నారు. కానీ బీసీ కులాల లెక్కలు కానీ, పై రిజర్వేషన్ బయట ఉన్న కులాల లెక్కలు కానీ తీయట్లేదు. 1951 నుంచి దాన్ని ఆపేశారు. ఎప్పుడైతే బీసీలకు రిజర్వేషన్ 27% ఇస్తూ సుప్రీంకోర్టు 50% సీలింగ్ పెట్టిందో, ఇది ఖచ్చితంగా మా లెక్కలన్నీ తీసి బీసీల లెక్క ఎంతో తేల్చి సుప్రీంకోర్టు 50% ఆ స్కీలింగ్ కూడా తీసేయాలని దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి బీసీలై. దాంట్లో భాగంగా చాలా కాలము కాంగ్రెస్ కూడా ఈ లెక్కలు తీయడానికి వెనుకంజ వేసింది. రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన తర్వాత, భారత్ జోడో న్యాయ యాత్ర చేసిన తర్వాత ఖచ్చితంగా జనాభా లెక్కలలో భాగంగా కులాల లెక్కలు తీయకుండా సామాజిక న్యాయం అనేది బీసీలకు జరగదు అని ఆయనకు అర్థమైంది. అర్థమైన తర్వాత తెలంగాణ ఎన్నికలు జరిగే ముందు 2023లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే కులగణన మొత్తం సోషియో ఎకనామిక్ సర్వే, సొసైటీ ఎక్స్రే చేయిస్తామని చెప్పాడు. తర్వాత వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి బిగినింగ్ వరకే మొత్తం సర్వే చేశారు. ఎట్లా చేశారు? ఇగో ఇది సర్వే చేసిన ప్రశ్నావళి. దీంట్లో 31 పేజీ ప్రశ్నలు ఉన్నాయి. అన్ని కులాల ఎస్సీ లిస్టు, ఎస్టీ లిస్టు, బీసీ ఇలా ఏబిసిడి లిస్టు, ముస్లిం బీసీ ఈ గ్రూప్ లిస్టు, దాంట్లో 60 కులాల పేర్లు ఉన్నాయి. ఇవి ఎవరు తయారు చేసినాయి? రాజశేఖర్ రెడ్డి 4% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు తయారు చేసిన లిస్ట్ అది 2 తెలుగు రాష్ట్రాలకు కామన్. దాంట్లో ఇప్పుడు 10% ముస్లింల రిజర్వేషన్, ముస్లింలు బీసీలలో ఉన్నారని తేలింది. తేలితే బీజేపీ ముస్లింలలో బీసీలు ఎట్లుంటారు, మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము, ఆ 4% తీసేస్తాం అంటుంది. కానీ మరి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చంద్రబాబు నాయుడుతో బీసీ ఉన్నది కదా, అక్కడ కూడా బీసీలకు 4% ముస్లింలకు ఇస్తున్నారు, అందులో బీసీలకే ఇస్తున్నారు. ఆ లిస్టు ఇదే లిస్టు, దాన్ని తీసేస్తారా? బీహార్లో 63% బీసీలలో ఉన్న దాంట్లో ముస్లింల సంఖ్య గణనీయంగా ఉంది, వాళ్ళు వేరుగా చూపెట్టలేదు. కనుక నా దృష్టిలో మొట్టమొదటిసారి ఈవెన్ నేషనల్ సెన్సస్ కూడా చేయనటువంటి పద్ధతిలో 50 రోజులు 1,25,000 పైన ఎనుమరేటర్స్ని పెట్టి ఈ క్వశ్చనైర్ని ఇంటింటికి తీసుకుపోయి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని
వాళ్ళ సంతకాలు తీసుకొని అవి కంప్యూటర్ సెక్షన్స్కి అందించారు. ఈ లెక్కలన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఒకవైపు బీజేపీ ఏం చెప్తుంది, ముస్లిం బీసీలు అనేది మేము వ్యతిరేకిస్తున్నాము. కానీ వాళ్ళంతా ఎప్పుడు ముస్లింలు అయ్యారు? ఇప్పుడు ఊబుది బత్తు పొగలేసేవాళ్ళు, తాయితలు కట్టేవాళ్ళు, తర్వాత గుడ్డేలుగు నడిచేవాళ్ళు, బండ్ల మీద కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, వీళ్ళంతా ముస్లిం రాజుల కాలంలో కింది కులాల వాళ్ళంతా ముస్లింలకు మారి బీసీలుగా దాంట్లో ఉన్నారు. వాళ్ళకు ఒక 4% రిజర్వేషన్ ఇస్తే ఇవాళ జనరల్ బీసీలు ఓపెన్ చేసినా అపోజ్ చేసినా తప్పు కదా అది. తర్వాత ముస్లిమేతర బీసీలు 46.20% ఎట్లా వస్తుందని బీసీలు అడుగుతున్నారు. దాని మీదనే కొంతమంది అసెంబ్లీలో పేపర్లు చించుడు, ఈ ప్రశ్నాపత్రాన్ని చింపేసుడు, బీసీ మేధావులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టులు చేశారు. కానీ ఈ లెక్క తప్పనడానికి ఇంకో లెక్క ఉండాలిగా. ఇంకో లెక్క, ఏ లెక్క ఆధారంగా ఇది తప్పంటున్నారు? 1931లో కులాల లెక్కలు తీసినాడు నిజాం ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఆ నిజాం ప్రభుత్వం కాలంలో ఉర్దూ వచ్చిన వాళ్ళు మాత్రమే జనాభా లెక్కలు తీయడానికి గ్రామాలకు వెళ్ళారు. ఆనాడు మహారాష్ట్ర, కర్ణాటకలో చాలా భాగాలు ఇందులో ఉన్నాయి. ఆనాడు తీసిన లెక్కలు తీసేనాడు గ్రామాలకు అసలు రోడ్లు లేవు. ఈ ఎనుమరేటర్స్ ఎవరైతే లెక్కలు జనాభా లెక్కల కోసం సేకరణ కోసం పోయినలో వాళ్ళ గ్రామాలకు పోయే అవకాశమే లేదు. లంబాడి తండలు కానీ, కోయ తండలు కానీ, గోండు తండలు కానీ తీసిన లెక్కలవి కరెక్ట్ లెక్కలు కావు. రెండో లెక్క బీఆర్ఎస్ ఏం చెప్తుంది, మేము 2014లో ఒక రోజులో జనాభా లెక్కలు తీసినాము. దాంట్లో దగ్గర అప్పర్ కాస్ట్లు 7% ఉన్నారు. ముస్లింలంతా బీసీలలో లేరు. అప్పర్ కాస్ట్లు 7 ముస్లింలు మొత్తం బీసీలు 12% పైన కలిపితే 21% జనరల్. మరి మొత్తం బీసీలు జనరల్లోనే ఉంటే 4% బీసీల ముస్లిం బీసీలకు ఎట్లా ఇస్తున్నావు రిజర్వేషను? నీ లెక్క తప్పు కదా, నీ బేసిక్ లెక్క తప్పు. 50 రోజులు ఒక్కొక్క ఎనుమరేటర్కు 150 ఇండ్లు ఇచ్చి 50 రోజులలో లెక్కలు తీయమన్న లెక్క తప్పు. ఒక్కరోజు నీకు ప్రశ్నాపత్రం సరిగా లేదు, కులాల పేర్లు వాళ్ళకి ఇవ్వలేదు, నీ లెక్కలు కాన్ఫిడెన్స్లో లేకుండా నువ్వు జనానికి చెప్పలేదు, ఆ లెక్క రైట్ ఎట్లయితుంది? కనుక నేను అనేది ఏంటి అంటే, ఈ ప్రశ్నాపత్రం ప్రకారం తీసిన లెక్క మోస్ట్ సైంటిఫిక్గా ఇప్పటి వరకు తీసింది. దీంట్లో వచ్చిన పర్సంటేజెసే వచ్చాయి, మిగతా లెక్కలన్నీ చూస్తున్నాం. ప్రభుత్వము ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసింది. దాంట్లో విదేశాల సభ్యులు కూడా 2 ఉన్నారు, నేను కూడా దాంట్లో సభ్యునిగా ఉన్నాను. ఆ లెక్కలన్నీ మేము పరిశీలిస్తాం యాక్చువల్గా ఏ పరిస్థితిలో ఉన్నదని. కానీ ఇప్పుడు అసెంబ్లీలో ప్రకటించిన పర్సంటేజెస్ ఏంది? ముస్లిమేతర బీసీలు 46.25, ముస్లింలు 10.8, 56-33. తర్వాత నాన్ ముస్లిం జనరల్ కాస్ట్లు 13.31%, ముస్లిం జనరల్ కాస్ట్లు 2.48, ఇవి 15.79 అయింది. షెడ్యూల్ కాస్ట్ 17.43, షెడ్యూల్ ట్రైబుల్ 10.45, మొత్తం 100%. ఈ 100%లో వీళ్ళు ఇది తప్పంటే బీసీలు కానీ ఇంకోరు కానీ కరెక్ట్ బీసీల లెక్కేది దేని ప్రకారం చెప్తున్నావు? కేసీఆర్ లెక్కలా? టోటల్గా తప్పు. అవి ఒక్క రోజులో ఎవరు సెన్సెస్ చేయలేరు. వాళ్ళ కాస్ట్ లిస్ట్లే ఇవ్వలేదు, ఎనుమరేటర్ సంఖ్యనే లేదు. కనుక దాని మీద నమ్మి నువ్వు రేపు ఏ లెక్క వచ్చినా తప్పు అంటే ఎవరు చేయాలి మరి లెక్క? ప్రభుత్వం. ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళేమో కేసీఆర్ గవర్నమెంట్లో ఒక రోజు మాత్రమే సర్వే చేయడం జరిగింది, వీళ్ళేమో 50 రోజుల పాటు సర్వే చేయడం జరిగింది. కానీ తీరా చూస్తే మనం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూసినట్టయితే చాలా గ్రామాలలో ఈ సర్వేను జరపకుండా కేవలం నామమాత్రంగా స్టిక్కరింగ్ అంటిపెట్టి పంపించినటువంటి, కేవలం చేసినట్టుగా ఏదో చేయడం చెప్పించింది. కానీ అక్కడికి వెళ్తే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినట్టయితే మా ఇంటికి రాలేదన్నటువంటి అభిప్రాయం దాదాపుగా ప్రతి గ్రామంలో 10-15% మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దీనికి మరింత టైం కూడా తీసుకుంటే బాగుండేది కావచ్చు అన్నటువంటి అభిప్రాయం ఏమన్నా మీరు ప్రభుత్వం దృష్టికి? ఇప్పుడు నువ్వు ఒక రిపోర్టర్వి, చాలా గ్రామాలకు
ఈ ఎనుమరేటర్స్ పోలేదని ప్రజలు నాకు చెప్పారంటున్నావు. ఏ గ్రామాల్లో లెక్కలు తేగలవా? ప్రభుత్వం దగ్గర ఏ ఇండ్లు ఎవ్వరు ఏ లెక్క చెప్పారు వాళ్ళ లెక్కలు తీసుకున్న తర్వాత వాళ్ళ సంతకాలు ఉన్నాయి. 3 లక్షల కుటుంబాలు చెప్పలేదు. దాని అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఫిబ్రవరి 28 వరకు టైం ఇచ్చి మళ్ళీ ఎన్యుమరేషన్కు వాళ్ళు చేసుకునే హక్కు ఇచ్చారు. ఆన్లైన్లో చేసుకోవచ్చు, మండల్లో చేసుకోవచ్చు. మళ్ళీ ఎన్యుమరేటర్లు పోయి కూడా చేశారు. 28 ఫిబ్రవరి లాస్ట్ డేట్ నాటికి 80,000 మంది మళ్ళీ చేసుకున్నారు. ఒకవేళ కొంతమంది మేము ఇవ్వమంటే దానికి ఎవరేం చేస్తారు? వాళ్ళకి ఆ రైట్ ఉంది. నువ్వు నేషనల్ సెన్సెస్ మొత్తం ఇంటింటికి పోయి తీసిన లెక్కలు నీ దగ్గర ఉన్నాయా? ఆ సెన్సెస్ని ఎందుకు నమ్ముతున్నాం? కోర్టులు ఎందుకు నమ్ముతున్నాయి? మనం ఎందుకు నమ్ముతున్నాం? ఇప్పుడు ఎస్సీ ఎస్టీల లెక్క, మొన్న ఎస్సీల లెక్క 2011లో తీసిన దాని ప్రకారం పంచారు, రైట్? మాదిగలకు కొంత పర్సెంటేజ్, మాలలకు కొంత పర్సెంటేజ్, ఉపకులానికి కొంత పర్సెంటేజ్ ఇచ్చారు. అది కరెక్ట్ అని ఎట్లా తెలుసు? ఎంత కరెక్ట్గా చేశారు? నాకు తెలిసి ఇంత ఎలాబొరేట్గా, ఇంత పకడ్బందీ ప్రశ్నావళితో ఎవ్వరూ ఈ దేశంలో కులాల లెక్కలు తీయలేదు. 2011లో తీసిన లెక్కల్లో కూడా ఒక్క ఎస్సీలై, ఎస్టీలై, ముస్లింలై సపరేట్గా ఉన్నప్పటికీ ఇంత అగ్రకులాలు 13.1 అని తేలింది, రైట్? కేసీఆర్ లెక్కలలో 7 తేలిందని వీళ్ళు అంటున్నారు. ముందు ఆ లెక్కలు బయటికి ఇవ్వమనండి. రెండవది, 2014 నాటికి 2024 ఈ లెక్కలు పూర్తయ్యే నాటికి హైదరాబాదుకు ఎన్ని లక్షల మంది అగ్రకులాల వాళ్ళు మైగ్రేట్ అయినారో తెలుసా? మొత్తము బంజారా హిల్స్ నుంచి హైటెక్ సిటీ ఇప్పుడు అపార్ట్మెంట్లు కొంటున్నదంతా నార్త్ ఇండియన్ అప్పర్ కాస్ట్. దాంట్లో ఇప్పుడే నేను ఇంతకుముందే ఇప్పుడు ఉపన్యాసంలో చెప్పిన, ఒకసారి ఈ లిస్టు చూడు. 18 అగ్రకులాల పేర్లు ఉన్నాయి తెలంగాణలో ఉన్న వాళ్ళవి. ఇవి భారతదేశంలో మొత్తంలో ఉన్న పేర్లు. ఏమిటది? అయ్యర్, అయ్యంగార్ అంటే తమిళ్ బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మలు, బుద్ధిస్టులు, క్రిస్టియన్స్, బీసీలు కాని వాళ్ళు, జైన్లు, కమ్మ, చౌదరి, కాపు, నాయుడు, కర్ణం, కోమటి, వైశ్య, గుప్త, శెట్టి, వీళ్ళంతా వ్యాపారస్తులే. క్షత్రియ, రాజులు, లింగాయతులు. మార్వాడీల సంఖ్య ఎంత పెరిగిందో తెలుసా నీకు? మార్వాడీలు గ్రామాన షాపులు పెడుతున్నారు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా వాళ్ళ పేర్లు ఇవ్వలేదని. మార్వాడీల దగ్గరికి వెళ్ళి మీరు నమోదు చేసుకున్నారా అని అడుగు, వాళ్ళ లెక్క ఎంత తేలుతుందో దీంట్లో తేలుతుంది. ఇంతవరకు తేలలేదు కదా. మార్వాడీలు వచ్చారు, ముస్లింలు, బీసీలు కాని వాళ్ళు వచ్చారు, పట్నాయకులు వచ్చారు, ఒరిస్సా నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయి ఉన్నారు, రెడ్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, వర్మలు ఉన్నారు, వెలమలు ఉన్నారు. వీళ్ళు కాకుండా అదర్స్. తర్వాత లేబర్ కూడా మైగ్రేట్ అయింది. తెలంగాణ విడిపోయినాక ఊహించనంత అప్పర్ కాస్ట్ మైగ్రేషను, ఇతర లేబర్ మైగ్రేషన్ కూడా. కానీ బీసీ లిస్టు ఏదైతే ఇక్కడ ఉన్నదో బయటి రాష్ట్రాల బీసీలు దాంట్లో పేర్లు రాసుకోవడానికి వీలు లేదు. కానీ ఇదే అప్పర్ కాస్ట్లు ఎక్కడైనా కామన్, అవి దాంట్లోకి జనరల్కి వచ్చిండ్రు. కనుక ఇక్కడున్న రెడ్లు, వెలమలు, బ్రాహ్మలు, పాతగా ఉన్న కోమట్లు, వీళ్ళందరితో కమ్మలు, తర్వాత మిగతా కులాలతో కలిసి హైదరాబాదుకు మైగ్రెంట్ వాళ్ళ అప్పర్ కాస్ట్లతో కలిసి 3.1 తేలింది. అది తప్పని ఎట్లా చెప్తావు? కనుక నేను అనేది ఏంటి అంటే, లెక్కలకు ఒక పద్ధతి ఉంటుంది. ఎవరైనా ఆల్టర్నేటివ్ లెక్క ఉంటేనే ఇది చెయ్యొచ్చు అని. దీని తప్పని ఎవరు నిరూపించగలరు? ఎవరైతే కాదంటున్నారో వాళ్ళు అసెంబ్లీలలో కాదన్నారా, బయట కాదన్నారా, వాళ్ళకు ఒకటే ఒక మార్గం ఉంది. ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వంతో ఇప్పుడు వాళ్ళు జనాభా లెక్కలు మొదలు పెడుతున్నారు. వాటిలలో కుల లెక్కలు చేయిస్తే తెలంగాణ కూడా కుల లెక్కలు వస్తాయి. అలా ఆ లెక్కల్ని ఈ లెక్కల్ని పోల్చి చూస్తే ఏది కరెక్టో తేలుతుంది. ఒకవేళ ముస్లింలు వాళ్ళు బీసీలో ఉండొద్దు అంటున్నారు కదా, వాళ్ళని బయట పెట్టమనండి. వాళ్ళకు 4% ఉంది. బీహార్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా ముస్లింలు ఉన్నారు. ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్లో ఉన్నారు, జనరల్ బ్యాక్వర్డ్లో ఉన్నారు. వాళ్ళను మొత్తం ముస్లింలు బీసీలో ఉండకుండా వీల్లేదని కొత్తగా తీసే లెక్కలలో బయటపెట్టి చూపెట్టమనండి. అది చూపెట్టినాక ఎవరు మాట్లాడినా నమ్ముతా నేను.
నీకు ఆల్టర్నేటివ్ లెక్కలు లేకుండా నీ మెదట్లో సృష్టించుకున్న లెక్కలని చెప్పి ఏ కులం ఆ కులం ఇష్టం వచ్చిన నెంబర్ చెప్తున్నారు. దానికి ఎట్లా నమ్మకం అది? ఒక పక్కన ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి ఇదే సంబంధించిన కులగణన సంబంధించిన. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి మీరు ఇందాక చెప్పినటువంటి కొంతమంది ఎమ్మెల్సీ ఆయన నేరుగా నివేదికలను కాల్ చేసినటువంటి పరిస్థితి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి సైతం కూడా. సో ఇటువంటి ద్వారా ఇప్పుడు ప్రభుత్వం పైన ఒక రకమైనటువంటి భావానికి ప్రజలు కూడా వస్తారు కదా, అంటే పార్టీలో ఉన్నటువంటి నేతలు సైతం కూడా నివేదికను కూడా తగలబెట్టేటటువంటి పరిస్థితి, అంటే ఇది రాంగ్ అన్నటువంటి ఫీడ్బ్యాక్ వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా సార్. అది ఆ డేంజరే. ఇప్పుడు కులాల లెక్క చేయాలని బీసీలమే దేశమంతటా ఉద్యమాలు నడిపాం. ఎందుకంటే ఎస్సీలకు అవసరం లేదు, ఎస్టీలకు అవసరం లేదు, ముస్లింలు వాళ్ళు ఏం అడగలేదు. చేసిన తర్వాత ఈ లెక్క తప్పని ఎవరైతే ఈ క్వశ్చనీర్లు అసెంబ్లీలో కూడా చింపారో, ఏ లెక్క తప్ప ఆయన తలకాయలు ఉన్నది కరెక్టా? ఆయన తీసిండా? అంటే నువ్వు లెక్కలు చేస్తే తప్పంటావు, నీవేదో ఆల్టర్నేటివ్ లెక్క ఏదో చెయ్యదు. మరి ఒకసారి పోయి ఆ నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని చేయించు, లెక్కలు చేయించు. నేషనల్ సెన్సెస్లో భాగంగా లెక్కలు చేయిస్తే అది తేలితే ఇది తేలుతుంది. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సెన్సెస్ రిజిస్ట్రారు, సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఢిల్లీ, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ చేసింది. ఇది జనాభా లెక్కలు చేసే బాడీ కాదు, రైట్? మరి వీళ్ళు జనాభా లెక్కలు చేయాలంటే ఇంకో బాడీ లేదు. ఇది తప్పంటున్నావు, ఏది రైటు? నీ తలకాయలు ఉన్నది రైటా? నీ యూట్యూబ్ రైటా? అంటే యూట్యూబ్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనాన్ని నమ్మించడానికి, ప్రభుత్వాలను పడగొట్టడానికి ఏం దందా చేస్తున్నారు ఇది? వాళ్ళు ఎమ్మెల్యేలా, ఎంపీలా, మినిస్టర్లా, బీసీ మేధావులా, ఇంకోట ఏ దందా అంటున్నా ఇది? ఈ దందా దేనికి చేస్తున్నారు? ఏ బీసీలను బాగు చేయడానికి? ఇప్పుడు దీంట్లో 46.25 బీసీ అని తేలింది, రైట్? దీని ప్రకారం 42% రేపు లోకల్ బాడీలో అడగడానికి హక్కు వచ్చింది. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు పంపారు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి. నీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాడేది సాధించరాదు, రైట్? అది కాకుండా ఈ 46.25 అనేది కూడా ఈ లెక్కలలో తేలకుండా హైకోర్టు ఇచ్చిన డైరెక్టర్ ప్రకారము నువ్వు 42% ఎట్లా అడుగుతావు? నువ్వే 42% అన్న దాంట్లో నువ్వు ఉంటావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసిన లెక్క తప్పంటావు. ఢిల్లీకి పోయి అడగవు, బీజేపీలోకి పోయి అడిగితే వాళ్ళు నీ ఆస్తుల లెక్కలు తీస్తారు, ఈడీ వస్తుంది నీ దగ్గరికి. బీజేపీలో పోయి ఉండు, నువ్వు బీజేపీలో లెక్కలు తీయించు, బీజేపీని ప్రశ్నించు, ఆర్ఎస్ఎస్ని ప్రశ్నించు. అప్పుడు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. ఏం దందాలు చేస్తున్నారా? ఇదే మేధావి వర్గమా? లేకపోతే ఇది? అవును, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ వీళ్ళు ఇవాళ చేసేటోళ్ళు, నేను ఎన్నడన్నా పోయి ఈ ప్రభుత్వం దగ్గరనో ఏ ప్రభుత్వం దగ్గరనో పదవి అడిగినా, రాహుల్ గాంధీని అడిగినా, వాళ్ళ ప్రభుత్వంలో చేసినా, వీళ్ళు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కావాలని వీళ్ళ దగ్గరికి ఊరుకొచ్చి ఎందుకు అడుక్కున్నారు? ఎందుకు అడుక్కొని ఇవాళ జనాభా లెక్కలు తీయగానే తోసిందల్లా మాట్లాడేనా? నీ డేటా ఏంది? అంటే నీవు యూట్యూబ్ పెట్టుకొని మాట్లాడితే అయిపోయిందా? నువ్వు రాయి, ఒక పత్రికలు రాయి, ఆ పత్రిక వేస్తుందో చూద్దాం. నేను సాక్షిలో రాసిన, రైట్? నేను ఇంగ్లీష్లో రాసిన, ఢిల్లీ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో ఈ లెక్క అసెంబ్లీలో వేసిన తెల్లారే రాసిన, ఇండియన్ ఎక్స్ప్రెస్లో, ఢిల్లీ పత్రిక అది. వాళ్ళు వెరిఫై చేయకుండా ఏదయ్యారు, నేషనల్ పేపర్స్ అవి. నువ్వు తోసిందల్లా మాట్లాడి బీసీలను ముంచడానికి కాకపోతే దేనికి చేస్తున్నారు ఇది? మీకు ఆస్తులు సంపాదించుకోవడానికి, బెదిరించి ఆస్తులు సంపాదించుకోవడానికి, బీసీలను మొత్తం ముంచడానికి ఏదైనా మాట్లాడతారా? అది ఒకసారి నేను వచ్చి మాట్లాడితే ఎవరో ఇది ఈ లెక్క తప్పంటే ఏ లెక్క కరెక్టో రమ్మనండి, తేల్చమనండి, పబ్లిక్లో తెలుసుకుందాం. దిస్ ఈజ్ అబ్సల్యూట్ నాన్ సెన్స్. ఇది ఓ పద్ధతి లేకుండా, ఒక సోషలాజికల్ అండర్స్టాండింగ్ లేకుండా, ఒక ఎథనోగ్రఫిక్, రామ్ షెపర్డ్ అని ఉస్మానియాలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఆయన లెక్కలు తీసే ముందే ఒక వ్యాసం రాశాడు. దేనికైనా ఎథనోగ్రఫిక్ డేటా తీయాలి అంటే ఏంది? సోషలాజికల్ డేటా తీయాలి. ఇది ప్రపంచ మెథడాలజీ, ఇది చాలా అడ్వాన్స్డ్ మెథడాలజీలో జరిగింది. దీన్ని తప్పని నువ్వు చింపేస్తావు, సరే, మరి ఇంకేది దేని ప్రకారం 42 తెస్తావు? ఇది సి నీకు
ఎవరితోటో కోపం ఉంటే ఉండొచ్చు, నీకు ఈ ప్రభుత్వంతో పడకపోతే పడకపోవచ్చు, లేదా ఇది బీజేపీ ప్రభుత్వం ఈ లెక్క తీసినా నేను ఉట్టిగా తప్పనలేను, లేదా బీఆర్ఎస్ ఇట్లా చేసినా ఒక్కరోజు కాకుండా నాకు కేటీఆర్ ఇట్లాంటి బుక్ ఇవ్వమనండి, నేను దాంట్లో ఎట్లున్నదో చూసి దాని సత్యం దాని గురించి కూడా మాట్లాడతాను నేను. బట్ ఉట్టిగా కథలు చెప్తే ఎట్లా? సో ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సో మంత్రి హోదాలో గతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటివరకు సైతం కూడా వాళ్ళు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక పక్కన మంత్రులు పని డ్రామా, నువ్వు జనాభా లెక్కలలో నువ్వు రిజిస్టర్ నువ్వు నమోదు చేసుకోవు, నువ్వు ప్రతిపక్ష నాయకునివి అసెంబ్లీలో, ఈ అసెంబ్లీ మీద ఈ గవర్నమెంట్ ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కందా ఇదేమి సిటిజన్షిప్? నేను నరేంద్ర మోడీతో అంగీకరించాను, బట్ ఆయన నా ప్రధానమంత్రి. కేసీఆర్ కుటుంబంతో నేను ఎప్పుడూ అంగీకరించలేదు. వాళ్ళు తెలంగాణ ఉద్యమం నడిపేటప్పుడు కూడా తప్పని చెప్పిన, మేము వసూలుదారులు అని చెప్పిన నేను. కానీ నువ్వు ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన జనాభా లెక్కలలో నేను కూడా ఉన్నాగా, నేను రాసుకున్నాగా. మీకెందుకు లేదా ఆ సెన్స్? మీరు జనాభా లెక్కలలో కూడా రాకుండా బయట ఉంటారు, మొత్తం జనాల్ని మోసం చేస్తారు. కేసీఆర్ ఏం చెప్పిండు? నేను ఫ్యూడల్నే, నా కాళ్ళ కాన్నే ఉండాలి అందరూ, నేను అట్లనే నడుపుతా అన్నావు. ఈ లెక్క అట్లాంటి ఫ్యూడలిజాన్ని తొక్కి పాతాళ లోకంలో పెట్టడానికి తీసిన లెక్క ఇది. వాళ్ళ ఆటలు ఇంకా సాగవు. ఈ జనాభా లెక్క ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పోనీ ఉండని, కానీ ఈ లెక్క ఉంటుంది. రేపు బీజేపీ ప్రభుత్వం లెక్కలు చేయకపోయినా ఈ లెక్క ప్రతి కులానికి ఉంటుంది, దీన్ని పట్టుకొని పోరాటాలు చేస్తారు.